శ్రీ గురుభ్యో నమః. నా పేరు రామ్జీ. ఈరోజు మన ఎపిసోడ్లో సాధారణంగా వీధిపోటు అంటే ఏమిటి, వీధిపోటు వల్ల కలిగేటువంటి నష్టాలు ఏమిటి, వీధిపోటు నివారించేటువంటి పరిస్థితుల్లో మనము వినాయక ప్రతిమలను వాడుతూ ఉంటాం. నిజంగా వినాయక ప్రతిమ వాడితే వీధిపోటు తగ్గిపోతుందా, శాస్త్రం ఏం చెప్పింది, అనుభవం ఏం చెప్తుంది అనేటువంటి విషయాలకు సంబంధించి ఈరోజు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వీధి పోటు అంటే ఏమిటి, వీధి అంటే ఏమిటి? సాధారణంగా ఒక ప్రదేశంలో నడక సాగించటానికి ఉండేటువంటి మార్గము, రహదారిని సాధారణంగా వీధి అని పిలుస్తారు. ఈ వీధిని అనుసరించి సింహద్వారము అనేటువంటిది పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే వీధి వైపు సాధారణంగా సింహద్వారం ఉండాలి. ఇది శాస్త్రం చెప్పినటువంటి నిర్దేశించినటువంటి విషయం. అందువల్లనే ఏ వీధి ఉందో ఆ వీధికి సంబంధించినటువంటి వాస్తు పురుషుడి యొక్క స్థితి వచ్చే వరకు కూడా అక్కడ శంకుస్థాపన అనేటువంటి కార్యక్రమాలు సాధారణంగా చేయరు. ఎవరికి ఏ వీధి పడుతుందో ఆ వీధికి సంబంధించినటువంటి స్థలం కొనుక్కోవడం కానీ, స్థలానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి పనులు చేయడం కానీ చేస్తూ ఉంటారు. ఇలా చేయటానికి ఆ దిక్కుకి, తన యొక్క నక్షత్రానికి సాపత్యం అంటే ఎటువంటి ధర్మాలు ఉన్నాయి, లక్షణాలు మంచిగా ఉన్నాయా లేదా అనేటువంటి విషయాలు వాస్తు శిల్పులు లేదా స్థపతులు ఎవరైతే ఉన్నారో, వాస్తు పండితులు ఎవరైతే ఉన్నారో వారు చెప్తూ ఉంటారు. ఇది సాధారణమైనటువంటి విషయమే. అయితే వీధి పోటు అంటే ఇందాక చెప్పినటువంటి వీధి ఏదైతే ఉందో అది మన ఇంటిని ఆనుకుని ఉంటూ ఉంటుంది. అలా కాకుండా ఇంటికి ఎదురుగా ఉండేటువంటి వీధి వలన లేదా రహదారి వలన, దారి మార్గం వలన కలిగేటువంటి కష్ట నష్టాలు కానీ, సుఖ దుఃఖాలు కానీ ఏ విధంగా ఉంటాయో ఈ ఎపిసోడ్లో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సాధారణంగా ఒక స్థలానికి లేదా ఒక గృహానికి ఈ వీధిపోటు అనేటువంటిది ఉంటూ ఉంటుంది. వీధిపోటు ఎలాగా నిర్ధారణ చేస్తాము అంటే మన ఇంటి ఆవరణలో ఉండేటువంటి రహదారి మార్గాన్ని చూచి నిర్ధారణ చేసుకోవాలి. ఉదాహరణకి ఇల్లు సాధారణంగా చతురస్రాకారంగా కానీ, దీర్ఘ చతురస్రాకారంగా కానీ ఇంటి నిర్మాణము జరుగుతూ ఉంటుంది. ఇలా జరిగేటప్పుడు సింహద్వారాలని సాధారణంగా ఉచ్చ స్థానాలైనటువంటి తూర్పు ఈశాన్యము, దక్షిణ ఆగ్నేయము, పశ్చిమ వాయువ్యము, ఉత్తర ఈశాన్యము అనేటువంటి 4 దిక్కులలోనూ సింహద్వారాలు పెట్టుకుంటూ ఉంటాం. ఇలా సింహద్వారాలు పెట్టుకున్న తర్వాత ఈ సింహద్వారానికి ఎదురుగా గనక ఏదైనా వీధి ఉన్నట్లయితే అటువంటి వీధి వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఆ శుభ ఫలితాల గురించి ఇంకో ఎపిసోడ్లో చెప్పుకుందాము. ఈ ఎపిసోడ్లో వీధిపోట్ల వల్ల కలిగేటువంటి నష్టాలను మాత్రమే తెలుసుకుందాము. ఇప్పుడు చెప్పినటువంటి 4 వీధుల వల్ల మనిషికి మంచి జరుగుతుంది, సుఖం కలుగుతుంది. అది ఎటువంటి మంచి అనేటువంటిది తర్వాత చూద్దాం. వీధి అలా కాకుండా అంటే సింహద్వారానికి కాకుండా సింహద్వారం దాటి అంటే తూర్పు వైపుని తూర్పు ఆగ్నేయము ఈ 2 స్థానాలలో కనుక వీధిపోటు కలిగిందనుకోండి, ఆ కలిగినటువంటి విషయాన్ని వీధిపోటు అంటే పోటు అంటే ఏమిటి, బాధ, వీధి యొక్క బాధ అని తెలుగులో మనం అర్థం చేసుకోవాలి.
తూర్పు భాగము మొత్తం ఒకసారి కొలుచుకుని ఆ కొలుచుకున్నటువంటి భాగాన్ని 6 భాగాలు చేసి ఈశాన్యం వైపు నుంచి తూర్పు వైపుగా ఉండేటువంటి 2 భాగాలలో వీధిపోటు ఉన్నప్పటికీ కూడా ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. ఆ తర్వాత నుంచి అధమ ఫలితాలని ఆగ్నేయ వైపుకి వెళ్ళేటప్పటికీ నీచమైన ఫలితాలని ఇస్తూ ఉంటుంది. సాధారణంగా 8 భాగాలు చేసుకున్నటువంటి తూర్పు భాగంలో 5 భాగాల తర్వాత వీధిపోటు ఉన్నా సరే మంచే జరుగుతుందని కొన్ని వాస్తుశాస్త్ర గ్రంథాలు చెప్పడం జరిగింది. కాబట్టి 5 భాగాల తర్వాత కూడా అంటే 8 భాగాలలో మొదట 5 భాగాలు అంటే ఆగ్నేయ నుంచి 5 భాగాలలో వీధిపోటు అగ్ని చోరభయాల్ని, ఆకస్మికమైనటువంటి ప్రమాదాలని, అదేవిధంగా విపరీతమైనటువంటి ఖర్చులని, ఎలక్ట్రిక్ సంబంధించినటువంటి వస్తువుల యొక్క రిపేర్లని అస్తమాటు చూపిస్తూ ఉంటుంది. అగ్ని చోరభయాలు విపరీతంగా ఉంటాయి మనకి తూర్పు ఆగ్నేయము అనేటువంటి చోట కనుక వీధిపోటు కలిగితే. ఎందువలనంటే తూర్పు ఆగ్నేయము సాధారణంగా నీచ స్థానం కాబట్టి. వీధి ద్వారా మనకి ఏం కలుగుతుంది అంటే వీధి యొక్క దృష్టి కలుగుతుంది. వీధి యొక్క దృష్టి అంటే వీధి చూపు అనేటువంటిది కలుగుతుంది. ఆ వీధి చూపు కలగడం వలన అంటే వీధి చూపు అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే సాధారణంగా ఇంటిని గాలి, వెలుతురు, అలాగే భూ అయస్కాంత క్షేత్రము మంచిగా బలంగా ఉండేటట్టు గృహ నిర్మాణం చేసుకుంటూ ఉంటాం. అనుకోని పరిస్థితులలో ఇటువంటి వీధిపోట్ల వల్ల యజమాని కష్ట నష్టాలకి గురి కావాల్సి వస్తుంది. కాబట్టి ఇల్లు కట్టుకునేటువంటి స్థలంలో ముందుగానే ఇటువంటి ఇబ్బందులు ఉన్నట్లయితే ఆ స్థలాన్ని వదిలివేయడం కానీ ఆ స్థలాన్ని వేరే పనికి నియోగించటం కానీ చేసుకుని వీధిపోటు లేనటువంటి స్థలంలో ఇంటి నిర్మాణం చేసుకున్నట్లయితే శుభ ఫలితాలు కలుగుతాయని వాస్తు విద్వాంసులు చెప్పేటువంటి మాట. మరి తూర్పు వైపున తూర్పు నుంచి తూర్పు ఆగ్నేయం వరకు ఉండేటువంటి ఏ ప్రాంతంలోనైనా సరే వీధిపోటు వస్తే వచ్చేటువంటి ఇబ్బందులు తెలుసుకున్నాం కదా. అలాగే దక్షిణం వైపున వీధిపోటు యొక్క పరిస్థితుల గురించి తెలుసుకున్నాం. సాధారణంగా దక్షిణ ఆగ్నేయము అనేటువంటిది గృహానికి ఉచిస్తాను. ఈ దక్షిణ ఆగ్నేయంలో వీధిపోటు ఉండటం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే దక్షిణము యొక్క మొత్తము కొలతని 8 భాగాలు చేసి నైరుతి నుంచి 5 భాగాలు విడిచిపెట్టి మిగతా 3 భాగాలలో వీధిపోటు ఉంటే అంతా శుభ ఫలితాలే కలుగుతాయి. 5 భాగాలు కన్నా ఎక్కువగా గనక వీధి చూపు తగిలినట్లయితే యజమానికి ఆర్థిక పరమైనటువంటి కష్ట నష్టాలు జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా యజమానికి తన యజమానత్వాన్ని కోల్పోతాడు. అంటే పిల్లలు వృద్ధిలోకి వస్తారు, ఆ ఇంటి యజమాని తిని కూర్చోవడం కింద ఉంటుంది. లేదా యజమానురాలు యజమాని కూడా ఏదో ఒక రోగంతో ఉండి వాళ్ళ పిల్లల చేత పోషించబడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల యుక్త వయస్సులో ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు గనక గృహ నిర్మాణం చేసుకునేటప్పుడు దక్షిణ నైరుతి సంబంధించినటువంటి వీధిపోటు ఏదైతే ఉందో దానిని గనక కొన్నట్లయితే ఆ యజమాని త్వరలోని అశాంతికి లోనై ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులతో ఎప్పుడూ సతమతమవుతూ దారుణమైనటువంటి రోగాలు అంటే క్యాన్సర్ లాంటి రోగాలు, అజీర్ణ సంబంధమైనటువంటి రోగాలు కలిగేటువంటి అవకాశము చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తెచ్చినటువంటి ఆదాయం మొత్తం అంతా కూడా ఆరోగ్య విషయాలుగా ఖర్చు పెట్టవలసి ఉంటుంది. దాంతో పాటుగా ఎప్పుడూ కూడా రోగాలతోనూ మందులతోనూ
క్షుద్రమైనటువంటి ఆలోచనలతోనూ జీవితం సాగుతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా మనము దక్షిణ నైరుతి ప్రాంతంలో ఉండేటువంటి వీధిని చాలా నీచమైనటువంటి వాస్తు దోషంగా చూడడము జరుగుతూ ఉంటుంది. మరి దీనికి పరిహారంగా మనము ఒక వినాయకుడిని అలాగే అనేక ప్రతిమలు పెట్టుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. దాని గురించి ఇదే ఎపిసోడ్లో వాటికి సంబంధించిన వివరాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అలాగే గృహానికి సంబంధించి పశ్చిమ దిశని 8 భాగాలు చేసి నైరుతి దిశ నుంచి వాయు దిశ దాకా ఉండేటువంటి మొత్తం ప్రాంతాన్ని 8 భాగాలు చేసి పశ్చిమ నైరుతి నుంచి 5 భాగాల్లో ఉండేటువంటి ప్రాంతంలో కనుక వీధి సోల కనిపిస్తే, వీధి యొక్క దృష్టి కనిపిస్తే ఇది విపరీతమైనటువంటి దోషంగా పెద్దలు పరిగణిస్తూ ఉంటారు. మరి ఇలా వచ్చినప్పుడు యజమానికి యజమానురాలికి కూడా ఇద్దరికీ కూడా శాశ్వతమైనటువంటి వియోగం ఉండేటువంటి అవకాశం ఉంటుంది, లేదా దీర్ఘ రోగాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఆ ఇంట్లో రాబడి కన్నా ఖర్చు అధికంగా ఉంటుంది, లేదా ధనం ఎప్పుడూ కూడా బయటే ఉంటుంది. ఇలాంటి ఇంటిలో ఉండేటువంటి మగవారు కానీ ఆడవారు కానీ ఎప్పుడూ కూడా కొట్లాటలతోనే ఉండొచ్చు, లేదా ఎప్పుడు బయట తిరుగుతూనే ఉండొచ్చు. కాబట్టి అశాంతికరమైనటువంటి ఇటువంటి పశ్చిమ నైరుతి వీధిపోటు వల్ల అనేక కష్ట నష్టాలు పెరుగుతాయి. అదేవిధంగా పశ్చిమ వాయువ్యం అనేటువంటి ప్రాంతములో కనుక వీధి చూపు కానీ వీధి పోటు కానీ ఉన్నట్లయితే శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఇంటికి లేదా మనం నిర్మించుకున్నటువంటి గృహానికి ఉత్తరం వైపున కనుక వీధిపోటు ఉంటే, ఉదాహరణకి ఉత్తర ఈశాన్యంలో వీధిపోటు శుభప్రదంగా చెప్పబడుతుంది. మరి ఆ తర్వాత ఎక్కడున్నా సరే చెడు ఫలితాలని కలిగిస్తుంది. ఎటువంటి చెడు ఫలితాలు కలుగుతాయి అంటే గనక మొత్తంగా, అంటే ఉత్తరం వైపు ఉండేటువంటి మొత్తము యొక్క స్థలాన్ని కొలత వేసుకుని ఆ కొలతని 8 భాగాలు చేసి వాయువు నుంచి 5 భాగాలలో గనక వీధిపోటు కలిగితే అది చెడు అయినటువంటి వీధిపోటు కింద భావించాలి. ఆ మిగతా 3 భాగాలు అనగా ఈశాన్యం నుంచి ఉత్తరం వైపు వరకు ఉండేటువంటి భాగములో కనుక వీధిపోటు కలిగితే శుభ ఫలితాలు ఇస్తున్నట్టుగా మనము భావించాలి. మరి ఉత్తర వాయువ్యంలో కనుక వీధిపోటు కలిగితే వచ్చేటువంటి కష్ట నష్టాలు ఏ విధంగా ఉంటాయంటే, వీరికి ఏ పనున్నా లేకపోయినా ఎప్పుడు బయటే ఉంటారు, బయటే తిరుగుతారు. ఏదైనా అప్పు చేస్తే జీవితకాలంలో వాళ్ళకి అప్పు అనేటువంటిది తీరదు. ఎవరికైతే ఉత్తర వాయువ్యంలో కనుక వీధిపోటు ఉంటుందో వారు ఆ ఇంట్లో ఆ యజమాని ఉండడు, దేశాటం చేస్తాడు, లేదా బిజినెస్ వేరే చోట చేసుకుంటూ ఉంటాడు. ఎప్పుడూ కూడా కోర్టు సంబంధమైనటువంటి తగాదాలు, అలాగే ఆస్తి సంబంధమైనటువంటి గొడవలు, దానికి సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి వాద్యాలు జరుగుతూ ఉంటాయి. ఇవి కాకుండా ఎదుటి ఇంటి వాళ్ళ యొక్క ప్రహరీ లేదా చుట్టూ నిర్మించుకునేటువంటి కాంపౌండ్ వాళ్ళ వల్ల కూడా శూల కలుగుతుంది. అంతేకాకుండా వారింటికి సంబంధించినటువంటి వెన్ను వల్ల కూడా కొన్ని చోట్ల ఆ యొక్క దోషం కలుగుతుంది. అదే కాకుండా ఎత్తు పొలాల యొక్క స్థితి వల్ల కూడా దోషం కలుగుతుంది. కాబట్టి ఇటువంటి వాటిని నివారించుకోవటానికి ప్రతి ఇంటికి కూడా సాధ్యమైనంత మట్టుగా వాస్తు పురుషు యొక్క దృష్టిని నిలపడానికి ఎటువంటి నిర్మాణమైనప్పటికీ కూడా ఆ నిర్మాణం చుట్టూ వాస్తుశాస్త్రం ప్రకారంగా ప్రహారీ గోడ లేదా కాంపౌండ్ వాల్ అనేటువంటిది పకడ్బందీగా శాస్త్రం ప్రకారము నిర్మాణం చేసుకోవాలి.
అలా చేసుకోవడం వల్ల వాస్తు పురుషుడి యొక్క స్థితి నిలకడగా ఉంటుంది. మరి బయట ఉండేటువంటి వాస్తు దోషాన్ని సవరించుకోవడం ఎలాగా? ఎందుకంటే మన ఇంటి వరకు మనం చూసుకోగలం, కానీ బయట ఉండేటువంటి పరిస్థితుల్లో లేదా బయట ఉండేటువంటి వారి యొక్క ఇళ్ళని నువ్వు ఎలా కట్టుకోకూడదు, నా ఇంటికి పోటు వస్తుందంటే ఊరుకుంటారా? అలాగే నాకు వీధి అడ్డంగా ఉంది, ఆ వీధిని తీసేయండి అంటే అక్కడ వాళ్ళు ఊరుకుంటారా? ఊరుకోరు. ఇల్లు కట్టుకునేటప్పుడే అటువంటి పరిస్థితులు ఏమన్నా ఉన్నాయో లేదో ఒకసారి వాస్తు స్థపతుల్ని పండితుల్ని అడిగి తెలుసుకుని గృహ నిర్మాణం చేయాలి. గృహ నిర్మాణము ఒక సంవత్సర కాలంలో కట్టినప్పటికీ ఇంకా మిగతా 99 సంవత్సరాలు ఆ ఇంట్లో ఉండేటువంటి స్థితి ఉంటుంది కదా. కాబట్టి నిర్మించుకునేటప్పుడే జాగ్రత్త తీసుకున్నప్పుడు ఆ ఇంట్లో ఉండేటువంటి వారందరూ కూడా సుఖంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. మరి వాస్తుకు సంబంధించి ఈ వీధి పోటుల్లో కూడా కొన్ని వెసులుబాట్లు చెప్పడం జరిగింది. అదేమిటంటే, ఉదాహరణకి తూర్పు వైపున సాధారణమైనటువంటి వీధి మన గృహానికి ఆనుకుని ఉన్నప్పుడు టీ ఆకారంలో అంటూ దాని యొక్క దోషము 50% పోతుందట. ఆ వీధి పార్లగా కాకుండా ఒక కోణంగా, అంటే 45 డిగ్రీల కోణంగా తూర్పు వైపు గనక చూచినప్పుడు, అంటే ఆగ్నేయం వైపు నుంచి తూర్పు వైపుకి ఇలా కోణంగా 45 డిగ్రీల కోణంగా ఉంటే గనక ఆ దోషం తక్కువగా ఉంటుంది. అలాగే ఆ వీధి మన యొక్క ఈశాన్యం దగ్గర నుంచి ఆగ్నేయ వైపు గనక 45 డిగ్రీల కోణంగా ఉంటే గనక దుష్ట ఫలితాలు ఇస్తుంది. కాబట్టి వీధి యొక్క ల్యాండింగ్ ఎక్కడికి వస్తుందో కూడా దృష్టి పెట్టి ఆ ల్యాండింగ్ ఆధారంగా కూడా వాస్తు ఫలితాలు చెప్పవలసినటువంటి స్థితి ఉంది. కాబట్టి మన ఇంటిని ఆనుకుని ఉన్నటువంటి రహదారికి ఆ బయట ఉండేటువంటి వీధులకి మధ్య సమన్వయాన్ని చూసుకుని ఏ విధంగా ఆ గృహం మీద ఆ చూపు దృష్టి అనేటువంటిది కలుగుతుందో చూసినప్పుడు మనకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ మంచి శుభ ఫలితాలు వస్తాయి. అలాగే దక్షిణంలో కూడా, అలాగే పశ్చిమంలోను ఉత్తరంలో కూడా ఇటువంటి స్థితిని అనుసరించాలి. ఒక్కొక్కసారి ఒక ఇంటికి 2-3 వీధులు 4 వీధులు కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అయితే సాధారణంగా మనుష్యులకి తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అనేటువంటి 4 వీధులు కూడా మంచివే. కానీ వారి యొక్క ఆవరణాన్ని అనుసరించి వారికి సింహద్వారం ఎటువైపు వస్తుందో అటువంటి వైపు వీధి ఉన్నప్పుడు వాళ్ళకి ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. వేద సంబంధమైనటువంటి దిశలో కనుక వారికి సింహద్వారం ఉంటే కనుక వాళ్ళు ఎప్పుడూ కూడా మానసిక క్షోభని అనుభవిస్తూ ఉంటారు. కాబట్టి తూర్పు, దక్షిణము 2 వైపుల వీధి ఉన్నప్పుడు ఆ స్థలాన్ని ఆగ్నేయ స్థలం అని పిలుస్తుంటారు. ఈ ఆగ్నేయ స్థలంలో ఇల్లు కట్టుకుని ఆగ్నేయ వీధి పోటు ఉన్నట్లయితే యజమాని ఆకస్మికంగా ప్రమాదాల్లో చనిపోతాడు. అలాగే దక్షిణము, పశ్చిమము 2 కలిసేటువంటి 2 చోట్ల కూడా వీధులు ఉన్నప్పుడు ఆ వీధి యొక్క ఆ ప్రాంతాన్ని సాధారణంగా ఏమని పిలుస్తామంటే నైరుతి స్థలం అని పిలుస్తాం. ఈ నైరుతి స్థలంలో నైరుతి దిశ యందు, అంటే ఇక్కడ పశ్చిమ నైరుతి కానీ దక్షిణ నైరుతి కానీ ఈ 2 వైపులలో ఏ వైపుడు గనక వీధి పోటు ఉన్నా సరే యజమానికి ఆర్థిక పరమైనటువంటి కష్ట నష్టాలు, కుటుంబ కలహాలు ఖచ్చితంగా ఉండి తీరుతాయి. మరీ ముఖ్యంగా స్త్రీలు గర్భాశయ దోషంతో ఎప్పుడూ బాధపడుతూ ఉంటారు. అదేవిధంగా పశ్చిమము, ఉత్తరము 2 వైపుల వీధి ఉండి అటువంటి స్థలం కనుక ఉన్నట్లయితే దాన్ని సాధారణంగా వాయువ్య బ్లాక్ కింద, వాయువ్య స్థలం కింద మనం నిర్ధారణ చేసుకుంటాము. ఇటువంటి వాయువ్య స్థలంలో సాధారణంగా వాయువు వీధి పోటు ఉన్నప్పుడు యజమానికి విపరీతమైనటువంటి మానసిక ఒత్తిడితో కూడినటువంటి వ్యవహారాలు కలుగుతుంటాయి. వ్యాపారస్తులకు బాగుంటుంది కానీ వ్యాపార లావాదేవీలు ఎప్పుడూ నష్టాన్ని చూస్తూ ఉంటారు. కాబట్టి
వాయువ్య స్థలం కానీ వాయువ్య వీధి పూట కానీ ఎలవెల్లా శుభకరం కాదు. అలాగే తూర్పు ఉత్తరము రెండు వైపులా మన గృహానికి వీధి అనేటువంటిది ఉన్నప్పుడు దాన్ని ఈశాన్య స్థలం అని పిలుస్తూ ఉంటాం. ఈ ఈశాన్య స్థలంలో పూర్తి ఈశాన్యంలో కనుక వీధి ఉన్నట్లయితే అది దోషముగా చెప్పబడుతుంది. ఉత్తర ఈశాన్యంలో గాని తూర్పు ఈశాన్యంలో గాని వీధి ఉన్నట్లయితే అది శుభ ఫలితాలను ఇస్తుంది. కాబట్టి ఉండేటువంటి విదుక్కులలో మనకి కేవలము తూర్పు ఈశాన్యము, ఉత్తర ఈశాన్యము, పశ్చిమ వాయువ్యము, దక్షిణ ఆగ్నేయము ఈ 4 చోట్ల మాత్రమే వీధులు ఉన్నప్పుడు మనకి శుభ ఫలితాలు వస్తూ ఉంటాయి. అటువంటి వీధులు కాకుండా గనక మిగతా వీధులు అంటే ఎదురెదురు వీధులు, ఉదాహరణకి తూర్పు పడమర వీధులు ఉంటాయి, కొంతమందికి ఉత్తర దక్షిణాల వీధులు ఉంటాయి, లేదా కొంతమంది 3 వైపుల వీధులు ఉంటాయి. కాబట్టి చెప్పినటువంటి విషయాన్ని మూడింటిని సమంగా బేరీజు వేసుకున్నప్పుడు వారి యొక్క ఆరోహణానికి, వారి యొక్క స్థితికి, ఆ నక్షత్రానికి ఆ వీధులు ఎటువంటి ఫలితాలు ఇస్తాయో మనకి వాస్తుశాస్త్రంలో చెప్పబడింది. కాబట్టి వాస్తు పండితులు అడిగినప్పుడు ఆ వీధులు అనేటువంటివి ఎటువంటి ఫలితాలు ఇస్తాయో వారు చెప్తారు. కాబట్టి ఒక వీధి ఉన్నప్పుడు సాధారణంగా నేను చెప్పినటువంటి ఫలితాలని అన్వయం చేసుకోవచ్చు. 2-3 వీధులు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒకసారి వాస్తు పండితులను తీసుకువెళ్ళి దానివల్ల కలిగేటువంటి లాభ నష్టాలు కానీ సుఖ దుఃఖాలు కానీ వారి ద్వారా మీరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక రెండవ విషయానికి వచ్చేటప్పటికి అంటే వాస్తుకి సరిపడినటువంటి స్థితిలో మనం గృహ నిర్మాణం చేసేసుకున్నాం, లేదా ఇల్లు చవకగా వచ్చింది కొనుక్కున్నాము, లేదా తెలియక వీధి సోల కలిగినటువంటి ఇల్లు తీసుకున్నాము. ఏం జరుగుతుంది? అగ్గి అన్న తర్వాత కాలుతుంది కదా. అలాగే వాస్తు అన్న తర్వాత ఆ వాస్తు గృహంలో ఉండేటువంటి వారికి దాని యొక్క సుఖ దుఃఖాలు, కష్ట నష్టాలు అనేటువంటివి ఖచ్చితంగా కలుగుతాయి. తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా నిప్పు యొక్క లక్షణం అనేటువంటిది కారణమే కదా. కాబట్టి తక్కువకు వచ్చిందని వాస్తు విరుద్ధంగా ఉండేటువంటి ఇంటిని కొని అనేక రకాలుగా నష్టపోయినటువంటి వారు అనేక వేల మంది ఉన్నారు. కాబట్టి ఏదైనా గృహాన్ని కట్టుకునేటప్పుడు కానీ కొనేటప్పుడు కానీ అది తనకి నప్పుతుందా లేదా, అంటే బెడ్డొచ్చిన వేళ గుడ్డొచ్చిన వేళ లాగా కొన్నటువంటి ఇంటి యొక్క స్థితిని బట్టిని కూడా ఆ తర్వాత జీవితం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఏదైనా వస్తువు కొనేటప్పుడు ఆ వస్తువులో నిష్ణాతులైనటువంటి వారిని సంప్రదించి ఆ స్థలాన్ని కానీ ఇంటిని కానీ కొన్నప్పుడు మంచి ఫలితాలు కలుగుతాయి. కాబట్టి అటువంటి స్థితి కలిగినటువంటి వారికి ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడు కొనేసిన తర్వాత కష్ట నష్టాలు చూసిన తర్వాత వాళ్ళు వాస్తు రెమెడీస్ అడగడం అనేటువంటిది సాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఎప్పుడో ముందు జరగవలసిన కార్యక్రమాన్ని అంతా అయిపోయిన తర్వాత వాటి యొక్క పరిహారాల్ని అడుగుతుంటారు. దీనికోసము వాస్తు గ్రంథాలలో ఒక మంత్రము, ఒక యంత్రము, ఒక తంత్రము, ఒక హోమము, ఒక పూజ, ఒక జపము ఇత్యాదులు అనేకము చెప్పబడ్డాయి. ఇది మంత్రం వలనో యంత్రం వలనో తంత్రం వలనో తగ్గుతుంది అనుకుంటే కనుక ఖచ్చితంగా అందరూ చూసుకోవచ్చు. కానీ అది కూడా ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం. అంటే ఒక ఇంటిని నిర్మించుకోవడానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ ఇంటిని కూలగొట్టి ఆ ఇంటిని మళ్ళీ పునర్నిర్మించుకోవడానికి అంతకన్నా ఎక్కువ ఖర్చు అవుతుంది. అలా ఉన్నప్పుడు కొన్ని రకాలైనటువంటి వాస్తు సిద్ధాంతాలలో కొన్ని సింపుల్ రెమెడీలు అంటే సాధారణంగా చేసుకునేటువంటి చిన్న చిట్కాలను కూడా చెప్పడం జరిగింది. అటువంటి చెప్పిన వాటిల్లో సాధారణంగా వీధి పోటుకు సంబంధించి
ఆ వీధి పోటు ఎక్కడైతే ఉంటుందో ఆ వీధి పోటు చెడు అయినప్పుడు అక్కడ ఒక నల్లని రాడుతో వినాయక ప్రతిమ చేసి ఆ వీధికి ఎదురుగా పెట్టినట్లయితే మీకు ఆ దోషాలు తగ్గుతాయి అని సాధారణంగా వాస్తు తెలిసినటువంటి ఏ పండితులైనా చెప్తూ ఉంటారు. మరి దానిలో ఉండేటువంటి అంతరార్థం ఏమిటి అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సాధారణంగా వినాయకునికి ఈ వాస్తుకి సంబంధం ఏమిటి అసలు అంటే, వినాయక ప్రార్థన అనేటువంటిది ఒకసారి మనం చెప్పుకున్నప్పుడు ఆ విశేషం తెలుస్తుంది. అదేమిటంటే మీ అందరికీ తెలుసున్నటువంటి శ్లోకమే, శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. ఇక్కడ 4 భుజాలు మనకి 4 దిశల్లో ఉండేటువంటి భుజాల కింద అనుకుంటే, ఆయనే సర్వవ్యాపిగా ఉండేటువంటి ప్రసన్న వదనుడు అనుకున్నట్లయితే, వాస్తు వినాయకుణ్ణి అంటే వాస్తు పూజలో వినాయక పూజ ప్రథమమైనటువంటిది కదా. సో ఇక్కడ సర్వ విఘ్నోపశాంతయే అనేటువంటి లాస్ట్ లైన్ ఒకటి ఉంది. అంటే సర్వ విఘ్నాల నుంచి కూడా ఉపశాంతి కలిగించడానికి నేను వినాయకుడికి నమస్కారం చేస్తున్నాను. అంటే ఆ యొక్క ప్రతిమకి అంటే మూర్తి లక్షణము, మూర్తి స్వభావము అనేటువంటిది మనకు ఆగమశాస్త్ర పండితులు చెప్తూ ఉంటారు. అటువంటి పండితులు చెప్పినటువంటి మూర్తి సర్వ విఘ్నాలు హరించడానికి ప్రధాన మూర్తి ఎవరయ్యా అంటే ఖచ్చితంగా విఘ్నేశ్వరుడు, వినాయకుడు అని భారతీయ సంస్కృతి సంప్రదాయాలలో అందరికీ తెలుస్తున్నటువంటి ప్రతిమ కేవలము వినాయక ప్రతిమ లేదా విఘ్నేశ్వరుడు ప్రతిమ. ఈ ప్రతిమకి తొండం ఎటువైపు ఉండాలి, కుడువులు ఎటువైపు ఉండాలి, ఎటువైపు ఉండకూడదు, ఇవన్నీ మళ్ళీ పెదరచ్చ. కాబట్టి వాస్తు స్థపతిలు ఎటువంటి వినాయక ప్రతిమ ఉండాలి అని చెప్పారో అటువంటి వినాయక ప్రతిమని చేసుకోవాలి. నేను దాని గురించి చెప్పడం మొదలు పెడితే ఈ ఎపిసోడ్ ఎప్పటికీ ఎండ్ అవుతుంది. కాబట్టి ఆ వినాయకుడి యొక్క రూపాన్ని మనసులో స్మరించుకుంటూ సర్వ విఘ్నాలకి శాంతినిచ్చేటువంటి, సర్వ విఘ్నాల నుంచి మనకు ముందుకు నడిపించేటువంటి వినాయక తత్వాన్ని మనం దృష్టిలో పెట్టుకుని ఆ వినాయక ప్రతిమని ఈ వీధి సోర్లు కలిగిన ప్రాంతంలో ప్రతిష్ఠించమని పెద్దలు చెబుతూ ఉంటారు. అంటే ఒక్కొక్క మూర్తికి ఒక్కొక్క లక్షణం ఉంటుంది. ఈ ప్రధానంగా ఈ వినాయక మూర్తికి సర్వ విఘ్నాలను హరించే శక్తి ఉంది కాబట్టి ఆ పెద్దలు చెప్పారు కాబట్టి మనము పెట్టుకుంటున్నాం. అయితే ఇక్కడ వాడేటువంటి ప్రధానమైనటువంటి రాయి ఏమిటంటే నల్ల రంగు రాయే వాడాలి. అంతేగాని 4 రకాలైనటువంటి రాళ్ళు మనం ఈ ప్రతిమ చేయించడానికి వాడుకోవాలి. దాంట్లో కూడా విశేషం మీ అందరికీ తెలుసు, శీతాకాలంలో నలుపు రంగు వస్త్రాలతో మారలు, దీక్షలు ఇత్యాదులన్నీ కూడా చేస్తూ ఉంటారు. అలా చేయటం వలన శరీరం యొక్క ఉష్ణోగ్రత అనేటువంటిది క్రమబద్ధీకరణ అవుతుంది. అంటే లోపల శరీరానికి ఉండేటువంటి వేడి బాహ్య ప్రపంచంలో ఉండేటువంటి చల్లదనాల మధ్య ఇబ్బంది కలగకుండా లోపల వేడి లోపలే ఉంటుంది, బయట చల్లదనం బయటే ఉంటుంది. అంటే కృష్ణ వస్తువు, కృష్ణ శిల ఉష్ణాన్ని పరావర్తనం చేస్తుంది కాబట్టి లోపలికి గ్రహించటం అనేటువంటిది చేయదు. అదే ప్రిన్సిపల్ని ఇక్కడ కనుక మనం వాడుకున్నట్లయితే వాస్తు సోల వీధి సోల వీధి పోటు అనేటువంటి ఒక దృష్టి లేదా కాంతిని మళ్ళీ వెనక్కి పంపించేటువంటి శక్తి కృష్ణశిలలోనే ఉంది. కాబట్టి నల్లని రాళ్ళతో చేసినటువంటి విఘ్నేశ్వర ప్రతిమ మాత్రమే ఉంచాలి. కాబట్టి వాస్తు స్థపతిలు నిర్ణయించినటువంటి ఆ నల్ల రంగు గ్రానైట్ కానీ కృష్ణశిల కానీ వాడుకుని అది ఎంత ఎత్తు ఉండాలి, ఏ పరిమాణంలో ఆ విగ్రహాన్ని చిక్కుకోవాలి అనేటువంటి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఆ విగ్రహ నిర్మాణము చేసి దానిని వాస్తు స్థపతిలు చెప్పినటువంటి విఘ్నేశ్వరునికి సంబంధించినటువంటి నక్షత్రము, వాస్తు పురుషు యొక్క నక్షత్రము,
అలాగే యజమాని యొక్క నక్షత్రాలకి పరస్పరము సాధన తార అయ్యే విధంగా తారాబలాన్ని మంచి తారాబలాన్ని చూసుకుని ఆ తారాబలాన్ని క్షేమతార అయ్యేటట్టుగా కానీ లేదా సాధన తార అయ్యేటట్టుగా కానీ మిత్రపరమిత తారాల్లోనూ ఈ యొక్క విగ్రహ ప్రతిష్ట వీధి పోటుకు సంబంధించినటువంటి విగ్రహ ప్రతిష్ట సాధారణమైనటువంటి విషయాలతో చేసుకోవచ్చు. లేదా మనమే మంచి తిదివార నక్షత్ర యోగా కారణాలతో కూడినటువంటి మంచి ముహూర్తాన్ని పంచకరహితంగా చూసుకుని ఆ వినాయక ప్రతిమని పెట్టుకుని ఆ వినాయకుడికి ఇష్టమైనటువంటి ఉండ్రాలు ఇత్యాదులతో ఆయన రోజు పూజ చేసుకున్నప్పుడు కూడా మంచి ఫలితాలు కలుగుతాయి. కాబట్టి సర్వ విఘ్నాలకి ఉపశాంతిగా ఉండేటువంటి వినాయకుడిని నలుపు రంగు రాడుతో చెక్కినటువంటి వినాయకుడిని మాత్రమే వీధి పోట్లలో వాడుతూ ఉండడానికి ఒక కారణం ఇది. అంతేకాకుండా నరుడు చూపుకి నల్లరాయి కూడా బద్దలవుతుందని పెద్దలు చెప్తూ ఉంటారు. అంటే వీధి పోటు వరకు అది ఓకే, కానీ బాగా ఎక్కువగా రద్దీగా ఉండేటువంటి ప్రాంతాలలో ఆర్భాటంగా హంగుగా ఇటువంటి విగ్రహాలు పెట్టడం వల్ల చెడు ఫలితాలే మళ్ళీ వస్తాయి. కాబట్టి ఎప్పుడైతే మనకి గృహానికి సంబంధించినటువంటి వాస్తు పూజలు చేస్తామో ఆ పూజల్ని హంగు ఆర్భాటాలుగా చేయకూడదు. మామూలుగా విగ్రహ ప్రతిష్టం చేసేటప్పుడు 3 రోజులు, 5 రోజులు, 9 రోజులు, 11 రోజులు అనేటువంటి ప్రక్రియల్ని వాడుకుని అందులో అధివాసాలు అవి వాడుకుని వాళ్ళు విగ్రహ ప్రతిష్ట, ప్రాణ ప్రతిష్ట ఇత్యాదులను చేస్తారు. కానీ ఇక్కడ నరదృష్టే పడకుండా స్థితిలో మనము ఈ విగ్రహాలని పెట్టుకుంటున్నాం. కాబట్టి ఇది ప్రాణ ప్రతిష్ట చేయవలసినటువంటి అవసరం లేకుండానే, ఎవరిని పిలవకుండానే, కేవలం ఇంట్లో వాళ్ళు వాస్తు పండితుల మధ్య సమన్వయంతోనే ఇటువంటి విగ్రహాలని ఉంచాలి. అంతేగాని ఊరందరినీ పిలిచి భోజనాలు పెట్టి మళ్ళీ ఆ యొక్క దోషాన్ని మూటకట్టుకోకూడదు. కాబట్టి వాస్తులో దోషం కలిగితే ఆ దోషాన్ని కూడా ఎటువంటి పరిస్థితుల్లో సరిదిద్దుకోవాలో వాస్తుశాస్త్రంలో చెప్పారు. ఎటువంటి వస్తువులు వాడటం వల్ల ఆ వాస్తు సంబంధించినటువంటి విపరీతాలు తగ్గుతాయో కూడా చెప్తారు. ఇలాగ వినాయకుడినే కాదు, కొన్ని రకాలైనటువంటి వస్తువుల్ని, కొన్ని రకాలైనటువంటి చెట్లని నాటడం వలన కూడా వీధి సోలలు పోతాయి. మరొక ఎపిసోడ్లో మరొక విషయంతో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. నమస్కారం.